హలో ఎవ్రీవన్. నేనైతే ఇక్కడ వినాయక చవితికి ముందు రోజు మార్కెట్‌కని వచ్చేసాను. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏంటంటే ఆయనొచ్చాక వెళ్దాం అనుకున్నాం. బట్ ఆయనకి ఆఫీస్ నుంచి ఈవినింగ్ లేట్ అవుతుంది. ఇంకా నువ్వు వెళ్ళేయనంటే ఇంక జియాన్ నేను మార్నింగే స్కూల్‌కి డ్రాప్ చేశాక 2 అవర్స్ టైమ్ ఉంటుంది. సో, ఆ టైంలో ఏంటంటే నేను బజార్‌కని వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీకొకసారి సెక్టార్ 15 అని చెప్పి వాసీలో ఒక ఏరియా చూపించాను కదా! మినీ మార్కెట్. ఆ మినీ మార్కెట్‌కి ఎదురుగానే ఆ మినీ మార్కెట్ పక్కనే ఇది ఫుట్‌పాత్ మొత్తం ఇంకా ఇలా పెట్టేశారనమాట. దట్టు ఆ రోజు వినాయక చవితి ముందు రోజు కనుక ఇంకెక్కడ ఎక్కువ కదా వినాయక చవితి సెలబ్రేషన్ అనేది. సో, ఆ స్ట్రీట్ మొత్తం ఇంకా రోడ్డు పైన మొత్తం ఇవి పెట్టేశారు షాపులవి. ఇక్కడైతే తీసుకున్నానింకా. ఇది చూడటానికైతే చాలా అనిపించాయి ఇక్కడ అన్నీ గూడాను. బట్ అన్నీ ఉన్నాయి గానీ కాస్ట్ అయితే టూ మచ్ ఉన్నాయనిపించింది నాకు. మరి ఏం చేయలేం కదా! అవసరమైనంత వరకు తీసుకున్నాను. వచ్చాక అయితే ఆకులు ఇలా బయట పెట్టేసుకున్నాను వాటర్ జల్లి. వర్షం ఒకటి పడుతుంది కదా వాడిపోవని. రిమైనింగ్ అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. నైట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నా. జియా పడుకున్నాక దేవుడి సామాన్లు కూడా ఇంకా నైటే తోమేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే చింతపండు సాల్ట్ పెట్టి తోమేసి పక్కన పెట్టాననమాట కాసేపు. అప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా వస్తాయని చెప్పి. నార్మల్‌గా పీతాంబరం పౌడర్‌తో చేసేదాన్ని. అప్పుడు అయిపోయింది. బట్ ఇలా కూడా బానే వస్తాయి. ఇలా నైట్ అయితే క్లీన్ చేసుకొని ఇంకా ఏదైతే కావాలో మార్నింగ్‌కి అంత హడావిడి లేకున్నా శనగపప్పు ప్రసాదం కానీ శనగపప్పు కొమ్ము శనగలు నానబెట్టేసి ఉంచేసుకున్నాను. ఇంకా వీటితో పాటు మొత్తం యాక్చువల్లీ నైట్ ఇలాగే క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఈయన మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్తారు కదా! డైలీ నాకు మార్నింగ్ లేవగానే ఇంకా 5:30, 6కి లేచి ఇంకా వంట స్టార్ట్ చేసేయాలనమాట. సో, నైటే ఇలానే క్లీన్ చేసేసుకుంటా. సో, దీనికి కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. రైస్ మనకి హారతికి కావాలి కదా! సో, నైటే ఇలా చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచాక స్నానం అది చేసేసుకొని ఇంకా వంటలు స్టార్ట్ చేసేసాను. ఎప్పుడు హారతి అనేది వినాయక చవితి అవ్వగానే నాకు హారతి అనేదే గుర్తొస్తది. మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇక్కడైతే నేను మోదకాలు, ఉండ్రాలనేవి ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. కానీ చాలా వచ్చాయి టేస్ట్. అంతకుముందు ఎప్పుడైతే నేను ట్రై చేయలే. నార్మల్‌గా హారతి అండ్ పులిహోర ఇలాగే పెట్టేసేదాన్ని. చాలా వచ్చాయి ఈసారి మాత్రం నాకు. ఇవైతే మా ప్రసాదాలనమాట. రెడీ చేసేసాను. ఇది మార్నింగ్ లేవగానే ఏమేం కావాలనేది ఇవి కూడా అక్కడే పెట్టేసుకున్నాను. మళ్ళీ తర్వాత రెడీ అయ్యాక అన్నీ కష్టంగా ఉంటదని చెప్పి. వంటలన్నీ ఫినిష్ చేసుకొని రెడీ అయ్యి వచ్చేసాననమాట. మీకు చెప్పాను కదా! నైటు ఒక జప్టో వినాయకుడు ఆల్రెడీ బ్రోక్ అయిపోయిందని చెప్పి, అందుకని ఇంకోటి ఆర్డర్ ఇచ్చారు. అదైతే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. చాలా అనిపించింది. ఏంటంటే అప్పటికి మా వారు చెప్తున్నారు, "కొంచెం జాగ్రత్త జియా పడేస్తది. కొంచెం సైడ్‌కి పెట్టు" అని. దాని మీద భయంతో నేను జాగ్రత్తగా తీసుకొచ్చేటప్పటికి నాకు డోర్‌కి నా హ్యాండ్ నాకు తెలియకుండానే ఇంక తగిలి చేయి సో, అలానే అయిపోయింది. ఇంకోటైతే తీసేసుకున్నాము. ఇది కూడా జెప్టో నుంచే తీసుకున్నామనమాట. మట్టి వినాయకుడు యాక్చువల్లీ దీనికి పెయింట్ వేశారు. పెయింట్ వేసి ఉంది. బట్ మేము నార్మల్‌గా వస్తుందని అనుకున్నాము. దానికైతే పెయింట్ చేసి ఇచ్చాం. బట్ మట్టి వినాయకుడే కదా! ఇది తీసేసుకున్నామనమాట. జెప్టోలో కూడా ఏం తక్కువేం లేదు. బట్ మనకు దొరకదు కదా! అప్పటికప్పుడు ఇంకేం మరి తప్పదని జెప్పి ఇంక తీసుకున్నాము. నార్మల్‌గా మనకి వినాయకుని గురించి అయితే తెలుసు. ఈయన పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు అని చెప్పి. అయితే ఈయన గురించి మనకు తెలిసిన ఎన్నో కథల్లో నాకైతే ఒక ఇంట్రెస్ట్‌గా అనిపించింది. యాక్చువల్లీ ఈయన్ని ఏకదంతేయురు అంటారు కదా! అసలు ఏకదంతేయురు అంటే ఒక దంతం ఎలా పోయింది అనేది నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించిందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మహాభారతం ఎవరు రాసారు అనగానే మనకేం గుర్తొస్తుంది? వ్యాసుడు గుర్తొస్తుంది. కానీ నిజానికి జరిగిందైతే వ్యాసుడు చెప్తే గణపతి రాసారంట. అసలు ఇది ఎందుకిలా జరిగిందనంటే వ్యాసునికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఫ్యూచర్‌లో జరగబోయేది అనేది ఆయనకి కలగా వస్తే దాన్ని రాయాలి అనంటే నేను రాస్తూ దాన్ని మర్చిపోతానేమో, అంత త్వరగా నాకు రాసేవాళ్ళు కావాలని ముల్లోకాలను వెతికినట్టయితే వినాయకుడు వంటి విద్యావంతుడు గాని, అంత త్వరగా రాసేవారు గాని ఎవరు కనిపించలేదంట. అప్పుడు ఆయన ఈశ్వరుని దగ్గరికొస్తే ఈశ్వరుడు మన వ్యాసుని దగ్గరికి వినాయకుడిని పంపిస్తారనమాట. నువ్వు ఆయన చెప్పేది రాయాలి అని చెప్పి. అప్పుడు ఆయన నువ్వు ఆపకుండా రాయాలి అని చెప్పి వ్యాసుడు వినాయకునికి చెప్తే, ఆయన ఫలాలు విరిగిపోతున్నా ఎన్నో ఇయర్స్ అవుతున్నా సరే, ఆయన పట్టుదలతో అలా కూర్చొని రాస్తూ ఇంకా కళలు ఆయనకి అయిపోయేసరికి, ఆయన దగ్గరలో లేకపోయేసరికి ఆ ఇంట్రెస్ట్‌తో ఆయన అక్కడి నుంచి లేవకుండా తన దంతాన్ని విరిచేసి, దాన్నే కలంలా చేసి ఆయన రాస్తారంట. అందువలన ఆయన ఏకదంతయుడు అయ్యారనమాట. అందుకనే గణేషుని ఏకదంతయుడు అని పిలుస్తారంట. మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసు? దీని వలన ఆయన యొక్క దంతం పోయిందని తెలిసినట్టయితే నాకు కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను ఇంకా చక్కగా అన్నీ రెడీ చేసేస్తున్నాననమాట. నేనేవైతే మర్చిపోయానో ప్రతీదీ కూడా
మా హస్బెండ్ మోస్ట్లీ అన్నీ పెట్టుకొని కూర్చున్నాను. మర్చిపోయిన దానికైతే ఆయన ఇచ్చేవారనమాట. ఇక్కడ నేను పసుపు వినాయకుడిని ఫస్ట్ చేసేసుకొని, ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి పసుపు వినాయకుడితో స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే నేను 11 రకాల నైవేద్యాలు రెడీ చేస్తాను ఫ్రూట్స్‌తో కలిపి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ గురించి చెప్పాలి యాక్చువల్లీ. ఇక్కడ ఫ్లవర్స్ ఏంటంటే స్పెసిఫిక్‌గా చామంతుల గురించి. చామంతులకి వెనకతల మూటికలైతే ఉండట్లేదనమాట. ఎక్కడ చూసినా ఒక 3, 4 ఏరియాస్‌లో మేము చూసాం. ఎక్కడైనా సరే ఫ్లవర్స్‌కి ఆ వెనకతలు తీసేసే అమ్ముతున్నారనమాట. నాకెందుకనేది అర్థం కాలేదు అలా. ఇక్కడ రోజెస్ కూడా చిన్న చిన్న రోజెస్ ఏమి అమ్మట్లేదు. ఇక్కడ ఏదో బొకే ఇచ్చినట్టు ఆ రోజెస్ అన్నిటిని ప్యాక్ చేసి అమ్ముతున్నారనమాట. నాకైతే అర్థం కాలేదు. స్యం రుద్రమాశ్రిత మారే తత్రస్థితో బ్రహ్మం అద్యమృత గణాస్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద ధర్మవేదో అంగైశ్చ సహి సర్వే కలశాంచ సమాశ్రిత ఆయంతు దేవ పూజార్థం దురతక్షయ కారక. మన వద్ద ఉన్న నీటి పాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకులు ఉంచాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకులు నీటితో సభ్య పద్ధతులు చెప్పాలి. ఇలా ఇలా అంటే ఇలా శ్లోకం గంగే చ యమునే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలశ్రీ సన్నిధి. ఒకసారి తిప్పి మొత్తం నీటి మీద ఇలా కొంచెం కొంచెం నీళ్ళు జల్లి మన మీద కూడా జల్లుతాం. ఈ పచ్చళ్ళు 2 తీసుకొని తలపై ఉంచుకోమంటున్నారు అన్న. సాహం ఇత్యాదీన ప్రాణ ప్రతిష్టాపనం కృత్యం నమస్కారం చేస్తూ శ్రీ వరసిద్ధి వినాయక నమం భవ అవకుంఠితో భవ వరతో భవ ప్రసీద 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 అంటూ వినాయకుడి పాదాల వద్ద అచ్యుతం లేక పూలు వేయాలి. అది కొంచెం నీటి స్వామి చూపించి మరి పాత్రలో వేయాలంట అని ఆచమనం అంటారంట. దధీక్షర సమాయుక్తం నద్యాజేశ్వర సమాన్వితం మధుపర్కం గృహనేద గజపక్ర నమస్తుతే మధుపర్కం సమర్పయామి. అది తేనె అలాంటి మనం సమర్పించచ్చు అనమాట. నమ బదరీ పత్రం పూజయామి. ఓం గుహగజాయ నమ. అపామార్గ పత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమ. తులసీ పత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమ. చూతపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమ. విఘ్నకాంత పత్రం పూజయామి. ఓం వటయించాలి. ఒకరు నామాలు చదువుతున్న మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి. అదే నువ్వేంటంటే ఓం అనుకుంటూ పూలు అక్షతలు వేస్తున్నాడు. ఓం గజానయ, ఓం దిముఖాయ నమ. ఓం ప్రముఖాయ నమ. ఓం సుముఖాయ నమ. ఓం ఋతునే నమ. ఓం సుప్రదీపాయ నమ. ఓం సుపనిదయే నమ. ఓం సూర్యాధ్యక్షాయ నమ. ఓం సురారిజ్ఞాయ నమ. ఓం మహాగణపతే నమ. ఓం మాన్యాయ నమ. ఓం ప్రమోదాయ నమ. ఓం మోదక ప్రియోయ నమ. ఓం కాంతిమతే నమ. ఇలా నేను, పంతులు గారైన మా ఆయన, ఇంకా మా పాపతో ముగ్గురం కలిపి పూజ అయితే పూర్తి చేసుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ట్రెడిషన్ని మనం ఫాలో అవుతున్నట్టు మన పిల్లలకి కూడా చూపించినట్టు అవుతుంది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీతో కుదురుతుంది, లేనప్పుడు కూడా మేము ఇలానే చేస్తాం. నా మంత్రాలు అయితే అలా ఉన్నాయన్నమాట. ఇలా అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మీకు కూడా మా పూజ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా ఛానల్ నేమో కేఎస్జే లివింగ్ మూమెంట్. థ్యాంక్